పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండనగాక. మీ ఆత్మతో ఉండనుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. 5,000 మందికి ఆహారము. యేసు ఈ వార్త విని అచ్చట నుంచి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలి నడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూసుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చెయ్యుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వానిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించాను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వానిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. దివ్యవాణి టీవీ వీక్షకులకు త్రియేక సర్వేశ్వరుని నామమున శుభాభివందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నా. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, సామాన్యమైనటువంటి 18వ వారంలో అడుగు పెడుతూ ఉన్నా. ఈ ఆదివారం రోజున తల్లి తిరుసభ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనకిస్తూ ఉన్నటువంటి సందేశాన్ని స్వీకరించటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎటువంటి విధంగా ఈరోజు మనం విన్నటువంటి యొక్క సువిశేష పఠనంలో క్రీస్తు భగవానుడు ప్రజల పట్ల ఏ విధంగా జాలిని చూపుతూ ఉన్నాడో, అవసరములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు తన చెంతకు వచ్చుచున్నారని తెలిసినప్పుడు, వాళ్ళు కళ్ళ ముందు కనపడినప్పుడు యేసు ప్రభుని యొక్క హృదయము ఏ విధంగా జాలితో తరుక్కుపోయిందో ఈరోజు మనం ఈ యొక్క సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ ఎంత అపారమో, ఎంత అమోఘమో ఈరోజు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి ఈ 3 దివ్య గ్రంథ పట్టణాలు కూడా ఇదే ప్రధానమైనటువంటి అంశంగా మనకు తెలియచేస్తూ ఉంటాయి. ప్రజలను చూసినటువంటి సమయంలో యేసు ప్రభు జాలిపడ్డాడు అనేటువంటిది మనకు చూడటానికి మామూలుగానే కనపడుతూ ఉన్నప్పటికీ దీనిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు ఇక్కడ ఏ రకంగా ఎటువంటి స్థితిలో జాలిపడ్డాడో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమకు ఇది ఒక చిహ్నంగా నిలుస్తూ ఉంటుంది. ఏంటి అంటే, తన చుట్టమో తన యొక్క మార్గాన్ని ప్రజలకు ఎరుకపరచటానికి తనకంటే ముందుగా వచ్చినటువంటి బప్తిస్మ యోహాను అన్యాయంగా అక్రమంగా ఒకరి స్వార్థము చేత చంపబడ్డాడు అనేటువంటి సత్యం తెలిసినప్పుడు, ఈ సత్యం విని బాధకు నోచుకున్నటువంటి ఆ యొక్క హృదయము ప్రశాంతతను కోరుకుంటూ ఉంది. యేసుప్రభు ఆ సమయంలో బాధకు లోనవుతూ ఉన్నాడట. అన్యాయంగా నా యొక్క సహోదరుడు మరణించాడే అనేటువంటి బాధకు లోనవుతూ, ఆ బాధతో నిండినటువంటి ఆ హృదయంలో కొంచెం ఊరట పొందటానికి యేసు ప్రభు నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుంటూ అక్కడికి వెళుతూ ఉన్నాడట. అక్కడికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని యేసయ్య పడవనెక్కి ప్రయాణమయ్యాను.
ఈ రకంగా యేసు ప్రయాణమై ఒడ్డునకు చేరినటువంటి సమయంలో అది తెలుసుకున్నటువంటి ప్రజలు యేసయ్య కోసం అప్పటికే అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, బాధలో ఉన్న, ప్రశాంతతను కోరుకుంటూ ఉన్న, ఒక నిర్జనమైనటువంటి ప్రాంతాన్ని కోరుకుంటున్నా, కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేశా, మరణించినటువంటి నా సహోదరునితో ఉన్నటువంటి అనుభవాలను నెమరు వేసుకోవటానికి ఇదంతా నాకు ఉపయోగపడతాయి కదా అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో నేను సమయాన్ని గడపటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలను జ్ఞాపకం చేసుకుంటూ తన కోసం వచ్చి తనకంటే ముందు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వాళ్ళను చూసి తన మనసు నొచ్చుకొని ఉండవచ్చు. ఆ సమయంలో ఏంటి, సమయాన్ని ఒంటరిగా గడుపుదామనేటువంటి ఆలోచన చేశా కదా, వీళ్ళందరూ వచ్చారేంటి అనేటువంటి ఒక చిన్న నిరాశ కానీ, ఒక చిన్న ఇబ్బంది కానీ యేసు ప్రభుకు ఆ సమయంలో కలగవచ్చు. సాధారణంగా మనం ఆ రకంగా ఒంటరితనాన్ని కానీ, ప్రశాంతతను కానీ, నిర్జనమైనటువంటి ప్రాంతాన్ని కోరుకుంటూ కొంచెం సమయాన్ని ఒంటరిగా గడపాలి అనేటువంటి ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు వ్యతిరేకంగా అక్కడ ఏమన్నా జరిగితే మనందరికీ కూడా అదే ఆలోచన రావచ్చు. అదే నిరాశ, అదే చిరాకు, అదే ఇబ్బంది మనకు కలగవచ్చు. కానీ యేసు ప్రభుకు మాత్రం నిరాశ కలగల, యేసు ప్రభునకు ఇబ్బంది కలగల, బాధతో నిండినటువంటి హృదయంతో కూడా యేసు ప్రభు ఆ ప్రజలను చూసినప్పుడట, వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన మనస్సు జాలితో నిండిపోయిందట. నా బిడ్డ, ఇదే నీకు ఉదాహరణ. నా బిడ్డ, దేవుని కోసం నీ మనస్సులో నీవు ఎంత ఆరాటపడుతూ ఉంటావో, ఆ ఆరాటమే యేసయ్య నీ వైపు తిరిగేటువంటి విధంగా చేస్తుంది. యేసయ్య నీ మీద ప్రేమను కృమ్మరించేటువంటి విధంగా చేస్తుంది. యేసయ్య బాధలో ఉన్నటువంటి నిన్ను చూస్తూ జాలిపడేటువంటి విధంగా చేస్తుంది అనేటువంటి సత్యానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వింటున్నటువంటి సువిశేష పట్టణము. ఇది దేవుని యొక్క ప్రేమకు, జాలికి చిహ్నం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం వింటా ఉన్నాం. ఏంటి అంటే, యేసు ప్రభు 5,000 మంది పురుషులకు భోజనం పెడుతూ ఉన్నాడట. మనం సువిశేష పట్టణంలో విన్నటువంటి విధంగా యేసు ప్రభు మనందరం తెలియచేస్తూ ఉంటాం. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు, అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. యేసు ప్రభు స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మందికి, ఒక మహత్తరమైనటువంటి గుంపుకు, ఆ యొక్క సమూహానికి భోజనం పెట్టాడు. ఇది ఎప్పుడూ కూడా మేము చూడనటువంటి, విననటువంటి కార్యము అనేటువంటి విధంగా బహుశా ఆ సమయంలో ప్రజలు పలికారేమో. అది విన్నటువంటి ప్రతి సమయంలో కూడా, దీని గురించి ధ్యానం చేసుకున్నటువంటి ప్రతి సమయంలో కూడా మన అందరి మనస్సుల్లో కలిగేటువంటి ఆలోచనేమో. కానీ ఈ సమయంలో నా బిడ్డ, నీకు నేను తెలియచేద్దాం అనుకుంటున్నటువంటి మాట ఇదే. స్త్రీలు కాదు, పిల్లలు కాదు, వీళ్ళు కాకుండా యేసయ్య రమారమి 5,000 మందికి, ఆ అత్యద్భుతమైనటువంటి మహా సమూహానికి యేసయ్య భోజనం పెట్టాడు. లేదా రొట్టెను, చేపలను వారికి తినటానికి భోజనంగా ఇచ్చాడు అనేటువంటి మాట మనం అంటూ ఉంటాం కదా. జ్ఞాపకం ఉంచుకో, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టాడు అనేటువంటి మాట నుంచి యేసయ్య 5,000 మందికే రొట్టెను, చేపలను ఆహారంగా ఇచ్చాడు అనేటువంటి ఆలోచన నీ మనస్సులో ఎల్లప్పుడూ కూడా నిలిచిపోవాలి. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ లెక్క పెట్టుకుంటే ఇంచుమించు 1,00,000కు పైగా జనము ఉండవచ్చు. కాక ఈ 1,00,000కు పైగా ఉన్నటువంటి జనాలలో యేసయ్య కేవలము 5,000 మందికే భోజనం పెట్టాడు. ఎందుకు అంటే, యేసయ్య దగ్గరికి 5,000 మందే వచ్చారు.
మిగతా వాళ్ళందరూ కూడా ఊళ్ళో తమ పనుల్లో ఉన్నారు, తమ యొక్క ఆలోచనలో ఉన్నారు, తమ సొంత జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, రకరకాల తమ పనుల్లో పడిపోతూ ఉన్నారు. సంతోషం, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం భోజనం పెట్టింది ఎవరికి అంటే తమ సొంత జీవితాన్ని వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి వారికి కాదు. ఎవరైతే యేసయ్యను వెతుకుకుంటూ ఆయన శక్తి మాకు కావాలి, ఆయన మాటలు మాకు కావాలి, ఆయన మాటల ద్వారా వస్తూ ఉన్నటువంటి ఆ నూతన బోధన కావాలి, మా జీవితాలు మార్చుకోవటానికి, మా శరీరాలు బాగుపడటానికి ఆయనతో మేము ఉండాలి, సమయాన్ని గడపాలి అనేటువంటి ఆలోచన చేస్తూ తనను వెతుకుకుంటూ వచ్చినటువంటి వారికి మాత్రమే యేసయ్య భోజనం పెట్టాడు. 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు నాకు ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ నా బిడ్డ, నీవు ఆ 5,000 మందిలాగా నీకున్నటువంటి పనులను పక్కన పెట్టి, నీకున్నటువంటి ఇతర ఆలోచనలను పక్కన పెట్టి, నాకు ఆయన శక్తి, ఆయన మార్గము, ఆయన మాట కావాలి అనేటువంటి ఆలోచనతో ఆయనను వెతుకుకుంటూ నీ యొక్క పనులను పక్కన పెట్టి ఆయనకు ప్రాధాన్యతను ఇస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చెంతకు వస్తూ జీవిస్తూ ఉన్నావా? ఈ ఆలోచన ఈరోజు నువ్వు చేయాలి. ఇదే ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి సవాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న ఆలోచన చేద్దాం. ఈరోజు మనం వింటున్నటువంటి మొదటి పట్టణంలో కూడా దేవుడు ఇదే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. బాధలలో ఉన్నటువంటి నా యొక్క ప్రజలారా, నా చెంతకు రండి, నేను ఇస్తూ ఉన్నటువంటి నీటిని, ద్రాక్షారసాన్ని, పాలను స్వీకరించండి, నా మాట వినండి, నా మాట ప్రకారం ఉండండి, నేను ఉచితంగా ఇస్తూ ఉన్నటువంటి ఆహారముతో సంతృప్తిగా బతకండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. అదే మాటను నెరవేరుస్తూ యేసయ్య తన మాటను వినటానికి వచ్చినటువంటి ప్రజలకు ఆ యొక్క ఆహారాన్ని ఇవ్వటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య ప్రజలకు ఆహారాన్ని ఇచ్చాడు అనేటువంటిది అసంపూర్ణమైనటువంటి మాట. యేసయ్య తన మాట వినటానికి, తన శక్తి మీద ఆధారపడటానికి, తనను నమ్మి వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి అవసరాలను జ్ఞాపకం చేసుకుంటూ తన శక్తి కావాలి అనేటువంటి ఆశతో, ఆరాటముతో తనను వెతుకుకుంటూ వచ్చినటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చాడు అనేటువంటిది సంపూర్ణమైనటువంటి మాట. ఈరోజు ఇది మనందరి జీవితాలకు ఒక సవాలుగా మారాలి. అంత తపన, అంత ఆశ, అంత ఆరాటం నాకు దేవుని మీద, దేవుని మాట మీద, దేవుని మార్గం మీద ఉందా? ఆలోచన చేద్దాం. మనం ధ్యానం చేయవలసినటువంటి మరొక అంశం ఏమిటి అంటే, ఆ యొక్క శిష్యులు తీసుకొని వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకుందాం. మనం దేవుని చెంతకు వచ్చినప్పుడు ఉచితంగా, ఉదారంగా యేసయ్య ఏదేదో ఇవ్వటం కాదు. మనం దేనినైతే ఇస్తూ ఉంటామో దాని ద్వారానే యేసయ్య అద్భుతాన్ని చేస్తాడు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నాకు చదువుల్లో మంచి మార్కులు రావాలి, అయ్యా నాకు గొప్పనైనటువంటి ఫలితం కావాలి, నీ ప్రార్థన మంచిదే, కానీ యేసయ్య ఊరికే నీ మీద ఈ యొక్క ఫలితాన్నో లేకపోతే నువ్వు ప్రార్థన చేసినటువంటి విధంగా ఈ వరాన్నో నీకు దయచేయటం కాదు. యేసయ్య దీన్ని దయచేసేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, నీవు అయ్యా ఈ చదువుల్లో నేను గొప్ప ఫలితాన్ని పొందటానికి నేను కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నా, నేను చదువుకోవటానికి సిద్ధంగా ఉన్నా, నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా, నా సమయాన్ని వెచ్చిస్తూ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నా, ఇంత కష్టపడుతూ నేను మంచి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తావన్నా, అయ్యా నన్ను దీవించు అని నీ సమయాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని దేవుని ముందు పెట్టు. అప్పుడు దేవుడు దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడట. ప్రతిదీ ఇంతే. కుటుంబంలో ఒక అశాంతికరమైనటువంటి సందర్భం వచ్చిందా,
నువ్వు దేవునికి ప్రార్థన చేసేటువంటి విధానం ఏంటి అంటే, అయ్యా ఈ అశాంతికరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మా నుంచి తొలగించు అనేటువంటి ప్రార్థన మంచిదే, కానీ అది అసంపూర్ణమైనటువంటి ప్రార్థన అట. అది సంపూర్ణమైనటువంటి ప్రార్థనగా ఏ విధంగా మారుతుందంటే, అయ్యా ఈ అశాంతికరమైనటువంటి సందర్భాన్ని తీసివేయటానికి నేను ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉన్నా. నేను నోరు తెరిచి నా యొక్క కుటుంబ సభ్యుడిని క్షమించమని అడగటానికి, లేదా తను తప్పు చేస్తే నేను క్షమిస్తున్నా అని చెప్పటానికి, నా ప్రేమను పంచటానికి, వ్యక్తం చేయటానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రక్రియను, ఈ ప్రయత్నంలో నాకు తోడుగా ఉండు, ఈ ప్రయత్నాన్ని దీవించు అని ప్రార్థన చేస్తూ ఉంటే అది సంపూర్ణమైనటువంటి ప్రార్థనగా మారుతూ ఉంటుందట. ఈ రకంగా మన యొక్క జీవిత విధానం ఉండాలని యేసయ్య మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువిశేష పట్నం తెలియచేస్తూ ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం, ఈ 5,000 మందికి ఆహారం పంచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క శిష్యులు ఈ యొక్క రొట్టెలను చేపలను తీసుకొని వచ్చి యేసయ్య ముందు పెట్టినప్పుడు ఆయన దీనిని రాబోతూ ఉన్నటువంటి కాలములో ఆయన ప్రసాదించేటువంటి దివ్య సప్రసాదానికి సూచనగా మారుస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఈ యొక్క ఆహారాన్ని దీవించినటువంటి విధానమే తెలియచేస్తూ ఉంటుంది ఆ సత్యాన్ని. ఆ రొట్టెలను చేపలను యేసయ్యకు ఇచ్చినటువంటి సందర్భంలో యేసయ్య చేసినటువంటి కార్యం చూడండి. దానిని తీసుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి వాటిని త్రుంచి శిష్యులకు ఇచ్చాను. ఇదే విధానాన్ని దివ్య సప్రసాదంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు తెలియచేస్తున్నానంటే, ఇది దివ్య సప్రసాదానికి సూచన అనేటువంటి దానికన్నా దీని తర్వాత యేసయ్య చేసినటువంటి కార్యమే మనం ఈరోజు నేర్చుకోవలసినటువంటి పాఠంగా కనపడుతూ ఉంటుంది. ఏంటి అంటే, యేసయ్య ఈ విధంగా త్రుంచిన తర్వాత చేసినటువంటి కార్యం, ప్రజలందరినీ కూడా ఆ పచ్చిక పట్టుల మీద కూర్చోమన్నాడు. వాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ ప్రజలనే కొంతమందిని రమ్మని ఆ యొక్క రొట్టెలను వారికి ఇచ్చి తినండి పంచండి అనేటువంటి మాట చెప్పొచ్చు. కానీ యేసయ్య అలా చేయలా. వాళ్ళందరినీ కూర్చోండి అనేటువంటి మాట అన్న తర్వాత యేసయ్య ఆ త్రుంచినటువంటి ముక్కలను 12 మంది శిష్యులకు మాత్రమే ఇచ్చాడంట. ఆ 12 మంది శిష్యులకు ఇస్తా, మీరు మాత్రమే పంచండి. దాన్ని తీసుకున్నటువంటి ఆ యొక్క శిష్యులు, అయితే వారో లేకపోతే కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకుంటానో దాన్ని పంచినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య మాత్రం ఆ ముక్కలను 12 మందికే ఇచ్చాడు పంచమని. వాళ్ళందరూ భుజించిన తర్వాత వాక్యం తెలియచేస్తూ ఉంటుంది, శిష్యులు వాటిని 12 గంపలకు ఎత్తుతూ ఉన్నారట. దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం, ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు యేసయ్య ఆశీర్వదించినటువంటి యొక్క ఆహారాన్ని శిష్యులకు ఇస్తూ ఏ విధంగా పంచమన్నాడో, ఈ రోజున ఈ కాలంలో తన యొక్క శరీర రక్తాలను పంచగలిగినటువంటి అధికారము, ఆ హక్కు, ఆ బాధ్యత కేవలము ఆ శిష్యుల యొక్క వారసత్వాన్ని పొందుతూ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ పీఠాధిపతులు గురువులకు మాత్రమే ప్రసాదింపబడింది అనేటువంటి సత్యాన్ని గమనించు, జ్ఞాపకం చేసుకో. గురువుల యొక్క విలువ, గురువులలో యేసయ్య నింపినటువంటి శక్తిని ఈ సమయంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఈరోజు ప్రత్యేకంగా విన్నటువంటి ఈ మాటలను ధ్యానం చేసుకుంటూ ఈ వారమంతా ఉండమని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ, జాలి ఎంత అమోఘమో ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను నేను ఎప్పుడు పొందగలను అనేటువంటి సత్యాన్ని యేసయ్య 5,000 మందికి మాత్రమే భోజనం పెట్టినటువంటి విధానం మనకు తెలియచేస్తూ ఉంటుంది.
మన జీవితంలో దేవుడు మనకు ప్రసాదించినటువంటి అంశాలను వినియోగించుకుంటున్నటువంటి విధానంలోనే దేవుడు మన జీవితాలలో మహత్తరమైనటువంటి కార్యాలు చేస్తాడు. గురువులు దేవుడు మనకు ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆయన సాధనాలు, ఆయన ప్రేమకు చిహ్నాలు, ఆయన పరిచర్యకు ఆయన ఎంచుకున్నటువంటి పరికరాలు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో అందరం కూడా మనసులో నిలుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అటువంటి శక్తి, అటువంటి గొప్ప అనుభూతి నా జీవితంలో కూడా నాకు దొరకాలి అని ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయ